ఎందుకంటున్నానంటే ఇప్పుడు రైతు ఇది టైటిల్ యాక్ట్ వచ్చింది. యాక్ట్ వచ్చినప్పుడు మేము అనేక అడ్వకేట్ సంఘాలతో ఉన్నప్పుడు మేము వాళ్ళకి మద్దతు ప్రకటించాం, ఇది సరికాదని. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాట్లాడాం, సభలో కూర్చున్నప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే మాకు తెలియదండి, రద్దు చేస్తామని ఎలా చెప్తామని చెప్పారు. వాళ్ళు ఎప్పుడైతే తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చింపేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ పనిచేయనట్టుంది. వెంటనే ఏం చేయాలి, ఆయన కింద ఉన్నాళ్ళు ఎవరన్నా ఇది కాదయ్యా, అసెంబ్లీలో మీరే ఆమోదించారు కదా, అసెంబ్లీ ఎందుకు చింపలేదు, ఏకగ్రీవంగా బ్రహ్మాండాన్ని బిల్లుని ఆమోదించి అప్పుడు చింపకుండా ఇప్పుడు చింపుతారంటే ఒక అక్షరం కూడా ఇంచు కానీ ఒత్తు కూడా మార్చకుండా అదే చట్టం వచ్చింది, కేంద్రం కాదు అసెంబ్లీలో ఆమోదించిన చట్టం వచ్చిందని చెప్పి ఆ సోయి ఉంటే 2 నిమిషాలు డిస్ప్యూట్ అయిపోయేది. అయినా ఆయన పుస్తకంలో ఆయన బొమ్మ వేసుకుంటే అత్యంత ప్రమాదకరం. ఎవడన్నా అయినా శాశ్వతమా, ఈయన తాతగారు ఏమైనా భూములు ఇచ్చారా, అవి ఆ భూములు వారసత్వం వచ్చినాయో కొనుక్కున్న దాని మీద ముఖ్యమంత్రి బొమ్మ, రేపొద్దున నా బొమ్మ కూడా ఏమంటాడు రెవెన్యూ శాఖ మంత్రి, వాళ్ళ అబ్బాయి కూడా ఏమంటారు, వేస్తారా? ఎక్కడ నిన్నారా? రాజముద్ర ఉండాలి, అది లేకుండా వేయటం జనాలకు అనుమానం రావటం, ఇది భీకరమైన ఎఫెక్ట్ చూపించింది. మేనిఫెస్టో 4,000 రూపాయలు తక్షణం ఇస్తాను, గత 3 నెలల నుంచి ఏప్రిల్ మే జూన్లో ఇవ్వాల్సిన 3 నెలలకే 1000 రూపాయలు పెంచాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు అఫీషియల్ లంచం, ఈయన అఫీషియల్ లంచం ఏం చెప్పి పెట్టారు, జనవరిలో బట్టన్ నొక్కి ఎన్నికల ముందు వరకు ఆపేశారు డబ్బులు. దాంతో 7,000 నేను చోడవరం దగ్గర ఇక్కడ మాట్లాడుతుంటే వాళ్ళు జగన్ బాబు మంచివాడు ఇస్తున్నా అన్నాడు, ఈ చంద్రబాబు అధికారంలోకి వస్తే 7,000 ఇస్తాడు మొదటి నెల, 4,000 పెంచుతా అంటే జగన్ బాబు బాగానే ఇచ్చాడు ఇప్పటి వరకు, కానీ ఎప్పుడో ఇంకా 5 ఏళ్ళ తర్వాత 250 పెంచుతాడంట. నేను కనుకంటే ఆవిడ ఏజ్ ఎంత అమ్మా, ఏజ్ ఎంత, నాకు 70 ఏళ్ళు బతుకుతావా లేదా? అదేంటమ్మా 70 ఏళ్ళే కదండి, మా అక్క ఉంది 75 ఏళ్ళు చచ్చిపోద్ది 5 ఏళ్ళలో. అంటే ప్రజలకు ఏదైతే అవసరం వచ్చిందో అంతకుమించి ఇస్తాను. నిజంగా వెన్యూజువల్ శ్రీలంక చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేకుండానండి.